అందరికి నమస్కారం. నేను కుమార్ రాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు తెలుసుకున్న టాపిక్ మనం శుక్రుడు. ధనుర్లగ్నంలో శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నంలో శుక్రుడు మనకి 6వ స్థానానికి 11వ స్థానానికి, అంటే 6వ స్థానాధిపతి 11వ స్థానాధిపతిగా శుక్రుడు అకారకంగా అశోభన ఫలితాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు అందమైన శరీరాన్ని ప్రసాదించినా, శుక్రుడు రోగస్థానాధిపతి కనుక లగ్నంలో ఉండి కొన్ని అనారోగ్యాలను కూడా, సమస్యల్ని కూడా ఇస్తాడు. ఏదైతే ఈ ధనుర్లగ్నాధిపతి ఏదైతే ఏకాదశ స్థానానికి ఆధిపత్యమైంది ఉన్నాడు కాబట్టి శుక్రుడు లాభానికి కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. శుక్రుడి యొక్క ప్రభావం వలన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, కానీ రోగిష్ఠుడుగా మారుస్తుంది. రోగాలకు మాత్రమే కారకుడు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్టవైపు చూడు పురుగులు ఉన్నట్టుగా చూడటానికి బాగా అందంగా పైకి ఉన్నప్పటికీ లోపల మాత్రం అనేక రోగాల్ని శుక్రుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎవరికైతే ధనుర్లగ్నంలో శుక్రుడు ఉన్నాడో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి తీరతాడు. వాడు దురదృష్టంగా రాసుకోకపోతే మనం ఏం చేయలేం. రాస్తే ఖచ్చితంగా ఇస్తాడు. సంగీతం, కళల పట్ల మంచి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైతే లగ్నస్థ శుక్రుడు మిత్రరాశి అయిన 7వ రాశి మీద సంపూర్ణ దృష్టిని ప్రసాదిస్తాడు. బుధుడి మీద, బుధక్షేత్రం మీద 7వ రాశి మిత్రరాశి అవుతుంది. కాబట్టి జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయ సహకారం అందిస్తారు. వైవాహిక జీవితం సుఖవంతంగా ఉంటుంది. ఇక వృశ్చిక లగ్నంలో ఉన్న శుక్రుడు కొన్ని వైవాహిక సంబంధాలు కూడా కారకుడు అవ్వచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? 7వ ఎందులో ఉన్నా, అంటే 7వ స్థానాధిపతి బుధుడు ఎందులో ఉన్నా, 12లో ఉన్నా, నీచంలో ఉన్నా, హస్తగతంలో ఉన్నా, మౌర్జంలో ఉన్నా, అదేవిధంగా గ్రహాల యుతి పొంది ఉన్నా, ఆ పాపగ్రహాలు యుతి పొంది ఉన్నా, హస్తగతంలో ఉన్నా, వక్రంలో ఉన్నా, ఈ విధంగా కొన్ని జాచకరాల వివాహ జీవితాన్ని కొద్దిగా అస్తవ్యస్తంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 6వ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య సంబంధ సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఏకాదశ స్థానానికి ఆధిపత్యం అంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. రాజకీయ క్షేత్రాల నుంచి లాభాన్ని బాగా పొందొచ్చు. శుక్రుడి కారణంగా, శుక్రుడి ప్రభావం కారణంగా లగ్నంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగం లభించడంలో, ప్రభుత్వ వృత్తి చేయటంలో, ప్రభుత్వం నుంచి డబ్బును పొందటంలో, మంచి లాభాన్ని పొందటంలో అవకాశాలు కలిగిస్తూ ఉంటాడు. సంగీతం, కళల పట్ల మంచి ఆసక్తిని కలగజేస్తూ ఉంటాడు. ఈ మిథునం పైన పరిపూర్ణ దృష్టి కలిగి ఉంటాం వల్ల జీవిత భాగస్వామి నుంచి కూడా, భాగస్వామి అందంగా ఉంటుంది, భాగస్వామి నుంచి మంచి రతి సుఖాన్ని పొందుతూ ఉంటాడు, భాగస్వామి దగ్గర నుంచి మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, భాగస్వామి దగ్గర నుంచి మంచి, అంటే భాగస్వామి జీవిత భాగస్వామి భార్య దగ్గర నుంచి మంచి డబ్బులు పొందటానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా గృహస్థ వివాహాంతర జీవితం మొత్తం కూడా సుఖవంతంగా మయంగా ఉంటుంది. ఎక్కడ 7వ ఎందులో కానీ, 12లో కానీ, నీచంలో కానీ, హస్తగతంలో కానీ, మౌర్జంలో కానీ, వక్రంలో కానీ గ్రహాల యుతి కానీ పొందనప్పుడు మాత్రమే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది. లేదు నేను చెప్పినట్టు మీ వైవాహిక జీవితం బాగలేదు, అప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే భృగుమంగళ పాశుపత హోమం ఒకటి ఉంటుంది, అది చేసుకోండి. అది చేసుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం అనేది సంపూర్ణంగా మంచిగా మారుస్తూ ఉంటుంది. తదుపరి మనం తెలుసుకునే క్లాసు ధనుర్లగ్నంలో శని గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసు వివరంగా తెలియజేస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.